ఐ లవ్ లోనావాలా. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇక అన్న కూడా చాలా సార్లు ఫోన్ చేసిండు, ఇక బయలుదేరుతా ఉన్నాం. సో ఇప్పుడే అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. అన్న నమస్తే. ఏ ఇంట్లో అయితే తల్లిదండ్రులను పూజింపబడతారో ఆ ఇల్లు సుఖశాంతులతో ఉంటాయి. మేము నమ్మిన సిద్ధాంతం అది. నిజంగా అన్న కూడా నాకు అట్లే అనిపించింది. అమ్మ ఫోటో చూసిన తర్వాత మనం కూడా అమ్మ ఫోటో అట్లే పెట్టుకోవాలని నాకు అనిపిస్తుంది. మొత్తం సర్ప్రైజ్లో ఇస్తున్నాను. అవును కదా. అమ్మ ఇదేంద్ర పెద్ద టనల్ లెక్కనే ఉంది ఇదంతా. టనలే మస్తు చేసి. ఇది చాలా గ్రేట్ అసలు ఇట్లా చేయడం. ఎన్ని కిలోమీటర్ ఉందో అది ఏమో చాలా దూరం ఉన్నట్టుంది. ఇప్పటికే మనం 300 మీటర్స్ వచ్చేసినాం. అసలు ఎట్లా చేస్తారా ఇది టనల్? ఈ టనల్ లోపలికి వెళ్ళి బ్రిడ్జ్ చేయడం అయ్యేది. అలా తవ్వుతారు వేస్తారేమో. ఆయన ఎట్లా తవ్వుతారు? పైన కింద పడదా? మన రైల్వే గేట్ కింద అండర్ బ్రిడ్జ్ చేస్తారు అట్లా. ముందే చేస్తారన్న వేసి దాని కింద దింపుతారు అనుకుంటా. ఇలా బ్రిడ్జ్ చేయడం అయ్యానికి. అదే బ్రిడ్జ్ కూడా కాదు జస్ట్ పలగొట్టుకుంటే వెళ్ళిపోవడం. బండను వల్ల కొట్టిరు. అదే అంటున్నా, బండను వలగొట్టుకుంటే వెళ్ళిపోవడమే. గ్రేట్ అనేది నిజంగా అసలు చాలా బాగుంది అది. ఇది చూడు ఎట్లా వేస్తారు బ్రిడ్జ్ అనుకుంటుంది. ఏం బ్రిడ్జ్ రా ఇది? ట్రైన్ బ్రిడ్జ్ అన్న. ట్రైన్ బ్రిడ్జ్ సేమ్ అదాని లెక్కనే ఇళ్ళకి వెళ్ళి కొట్టిరు. ట్రైన్ బ్రిడ్జ్ లోపలికి వెళ్ళి సేమ్ ఇప్పుడు ఆ టనల్ ఎట్లా వచ్చింది సేమ్ అట్లనే ఇది కూడా. ట్రైన్ కోసం. పూణేకి అయితే ఎంట్రీకి దగ్గరలో ఉన్నాం. ఇంకొక 24 కిలోమీటర్స్ అయితే పూణే. కానీ ఏమన్నున్నదో ఈ టనల్స్ చూడండి ఒకసారి. న్యూ కాట్రాజ్ టనల్ అట. 1338 కిలోమీటర్స్ ఉన్నట్టు ఇది. ఏముందిరా ఇది. ఇంట్లో విజిలేయాలి అది లేవచ్చు. నాకు ఇష్టమైన కార్ పోతుందిరా పక్కకి వెళ్ళి. భయ్యం చూడు. కానీ మళ్ళీ ఇంకో సింగిల్ వేనే ఇది. 1 minute 44 seconds పట్టింది అలాగే రానికి. తెలుసా? లొకేషన్ మాత్రం బీభత్సంగా వస్తుందిరా. మనం వెళ్ళిన టైం గడియనా లేకపోతే మరి మనం పోయిన ప్రతి ఒక్కరి లొకేషన్ చూపించగలుగుతున్నాం. ఎట్లా వాళ్ళు కొట్టరు చూడు. ఇది కూడా తెలుసా? అది పలగొట్టిరు. మళ్ళీ కింద పడకుండా దానికి ప్లాస్టింగ్ చేసిరు చూడు. చూడు ప్లాస్టింగ్ చేసిరు. ప్లాస్టింగ్ ఊడిపోయింది. అరే అవునా, గ్రేట్. చాలా గ్రేట్ కదా. సూపర్ అసలు. ఇంకొక 20 నిమిషాలు అయితే పూణే ఆల్రెడీ పూణేలో స్టార్ట్ అయిపోయినాం. పూణే పోలీస్ స్టేషన్ ఇక్కడ నుంచి ప్రారంభం. ఈడ మళ్ళా అంట అని ఎందుకు మళ్ళీ టన్నల్ ఉందా? ఇది ఒకటే. పూణే సిటీ స్టార్ట్ అయిపోయినట్టే ఉంది కదా. చూడు ఎన్ని బిల్డింగ్ చూడు. అసలు బిల్డింగ్ అపార్ట్మెంట్స్ చూడు ఎట్లా ఉన్నాయి. హైదరాబాద్ లెక్క ఉంది మళ్ళా. అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ దగ్గర ఉంటారు పూణే కూడా. ఇంకొక 20 కిలోమీటర్లు పూణే ఉందనగానే ఇక్కడ నుంచి అయితే మనకు అబ్బా అంటుంది సౌండ్. ఇది ఒక 20 కిలోమీటర్లు ఉందనగానే ఇక్కడ నుంచి మనకు సిటీ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా పెద్ద అపార్ట్మెంట్స్ సేమ్ హైదరాబాద్ లెక్కనే ఉంటుంది. ఎందుకంటే ఇది మన భారతదేశంలో మన ఇండియాలో పూణే ఒకటి, హైదరాబాద్ ఒకటి, బెంగళూరు ఒకటి. మనకు ఐటీ సెంటర్లకి ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఐటీకి సంబంధించి మొత్తం కూడా ఈ 3 సిటీలలో మెయిన్ ఎక్కువ ఉంటుంది. ఇక మిగతా కొంచెం తక్కువ ఉండొచ్చు. కానీ పూణేలో అయితే మన హైదరాబాద్ వాళ్ళు చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు. ఈ పూణే నుంచి కూడా మన హైదరాబాద్కు చాలా మంది వస్తుంటారు. ఈ పూణే సిటీ ఐటీ వల్లనే ఎక్కువ డెవలప్ అయింది. మంచి అన్ని రంగాలలో కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పూణే మంచి సిటీ కింద మనం చూస్తాం దీన్ని. కానీ మస్తుగా అనిపిస్తుంది కదా చూడు. అపార్ట్మెంట్ అదే సేమ్ మన హైటెక్ సిటీ లెక్కనే ఉంది. సేమ్ హైటెక్. కానీ మనం బైపాస్కి వెళ్ళిపోతాం. ఇంకా మొత్తం పూణే ఎంట్రీ లేకపోం. ఇంకా మస్తు ఉంటుంది పూణే సిటీలోకి పోతే. ట్రాఫిక్ జామ్ అవుతుంది. పూణేలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి కామెంట్ చేయండి. పూణే లైఫ్ ఎట్లుందో చెప్పండి. కాకపోతే ఇక బిజీ షెడ్యూల్. ఐటీ అంటేనే కొంచెం బిజీ. ఐటీ సాఫ్ట్వేర్స్ ఎవరైనా కూడా చాలా బిజీ ఉంటారు. అరే ఇదే గమ్మతుందిరా భయ్. ఇంత దూరం ఉన్నాయి చూడు. ఇవి ఈ ఫ్లైఓవర్ ఈ సిటీని చూస్తే నీకు ఏం గుర్తొస్తుందిరా? సేమ్ నాకు హైటెక్ సిటీ మైండ్ స్పేస్ ఉందా? మైండ్ స్పేస్. ఈ రోడ్ ఏమో మైండ్ స్పేస్ రోడ్, బ్యాక్ సైడ్ ఏమో మైండ్ స్పేస్ ఏరియా. ఇప్పుడు స్ట్రైట్ పోతే కొండాపూర్ పోతాం. రైట్. అట్లా ఉంది. లాస్ట్ బిల్డింగ్ హైటెక్ సిటీ లెక్క లేదు. ఇంకా కడుతుంది. మస్తు డెవలప్ ఉంది. చాలా బాగుంది. పూణే సెకండ్ టైం మనం రావడం వీడికి. కమ్సకం 20 నిమిషాలు అయితే ఇప్పుడు పూణేనే దాదాపు 20 minutes నుంచి నడుస్తూనే ఉంది బండి. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇక అన్న కూడా చాలా సార్లు ఫోన్ చేసిండు. ఇక బయలుదేరుతా ఉన్నాం. ఎవరది
భీమండి పోతున్నాం. మహారాష్ట్ర భీమండి. కార్లు చూడ ఎంత బాగున్నాయి. స్కోడా టోటల్ చాలా పెద్దగా ఉంది నిజంగా. చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు పూణే. అరే ఉంటే ఒక రోజు పూణేలో ఉండాలిరా. ఒక రోజు కాదు, ఒక వారం ఉండాలి. రిటర్న్ వస్తాడు ఉందామా? కానీ ఎంత తిరిగినా తక్కువనే. అరే పూణే కూడా 10-15 ఉన్నాయి టూరిస్ట్ ప్లేస్ మనకు. అవునా? రిటర్న్ లో వస్తాం కదా పూణే టచ్ మనకు. నేనేమనుకున్నా అంటే పోయేటప్పుడు అట్లా పోదాం అనుకున్నా. వస్తేప్పుడు ఇట్లా వచ్చినాం కదా, పోయేటప్పుడు ఇంకా వేరే రూట్ పోతే మనకు కవర్ అవుతాయి కదా అనుకుంటున్నా. ప్లాన్ చేద్దాం మరి. ఓకే, ఇండియన్ కోసం అయితే కంపల్సరీ చూసుకోదాం. పూణే చాలా బాగుంది. పూణే సిటీ చాలా బాగుంది. పూణే అయితే దాటినాం. ఇప్పుడు వచ్చేసి లోనావాలాకి వెళ్తున్నాం. ఇంకా 2.2 కిలోమీటర్స్ ఉంది. కానీ రోడ్లు మాత్రం నిజంగా పిచ్చగా నచ్చినాయి. రోడ్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి. ఎంత నీట్గా ఉన్నాయి, ఎంత అసలు మస్తు అనిపించింది. రోడ్లు అయితే అసలు ఎత్తేసరే లేదు. అసలు ఇంత ఎత్తేసుడు లేదు, ఇంత స్క్రాచెస్ లేవు. స్మూత్ రోడ్స్. వచ్చేసిన లోనావాలకు 2 కిలోమీటర్స్. ఇంకా 2 కిలోమీటర్స్ అదే అంటున్నా. ఇంకా 2 కిలోమీటర్స్ అయితే లోనావాలా చూసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ భీమండికి వెళ్ళిపోతాం. భీమండిలో మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళ ఇంటికని ఈరోజు స్టే. ఆల్రెడీ ఇంకా మనకి భోజనం బయట కూడా చేయొద్దని చెప్పిన అన్న. వావ్, ఇదంతా మంచి టూరిస్ట్ ప్లేస్ ఉన్నట్టుంది శేఖర్. హోటల్స్ కూడా బాగున్నాయి. హోటల్స్ కూడా పెద్ద పెద్ద చాలా ఉన్నాయి. టూరిస్ట్ ప్లేస్ ఎక్కడ పోయినా మనకు రూమ్స్ కానీ ఫుడ్ కానీ అవైలబుల్ మంచిగా ఉన్నాయి. అవునవును, ఎక్కడ పోయినా అట్లా ఉంటుంది. టూరిస్ట్ ప్లేస్ పోయినప్పుడు ఎక్కడ పోయినా అట్లా ఉంటుంది. నాకు తెలిసి ఇది షాపింగ్ కి ఎక్కువ ఫేమస్ ఏమోరా. మరి ఏం షాపింగ్ ఇంత ఘోరంగా నడుస్తున్నాయి. షాపింగ్ అంటే మాల్స్ కూడా కావు, మళ్ళీ అన్ని చిన్న చిన్న షాప్లే. చూడదగిన ప్లేస్ ఉన్నాయంట కానీ ఏమున్నాయో మేడ. సేమ్ చెప్తుండు, బయట ఎట్లున్నాయి కూడా అట్లేనట. రైట్ తీసుకో కొంచెం. సెకండ్ లెఫ్ట్ కదా నువ్వు రైట్ కోసం. పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. మళ్ళీ బాగానే అది చూసిరు అనుకో. ఏంటది? బంపర్ చూసి మళ్ళీ పట్టుకోరు అనుకో, మళ్ళీ 1000 రూపాయలు ఫసక్. A1 గజదురా, A1 చిక్కీ. ఇగో ఇది కూడా చిక్కీసే ఇవన్నీ. అరే చిక్కీస్ అంటే ఇద్దరు మొత్తం చిక్కీసే ఉన్నాయి ఇక్కడ. పల్లిపట్టి వడప్పావు. అరే ఈ వడప్పావు స్టార్టర్ వడప్పావు. ఇగో షాపింగ్స్ చూడు అసలు ఘోరంగా ఉన్నాయి. చిక్కీస్. లోనావాలా లెఫ్ట్ అన్న. ఇది లోనావాలా లెఫ్టా? రైట్, 3వ లెఫ్ట్ ఇదేగా. A1 చిక్కీ, బకెట్ చిక్కీ. వా ఏముందిరా ఇదైతే. ఇగో ఈడే శేఖర్, ఈడికే లెఫ్ట్. లోనావాలా సేమ్ గోవా అనిపిస్తుంది నాకు కూడా. అదే గోవా లెక్కనే ఉంది ఇది. కానీ డే టైంలో రావాలి అసలు. యాక్చువల్లీ మనం ఏ టైం వేస్ట్ చేసినాం? మహాబలేశ్వరంలో టైం ఎక్కువ తీసుకున్నాం. టైం ఏం చేసినా అంతటి తిరిగినాం మనం. ఏడ కాలేము. అవును. వావ్, రిసార్ట్ కుమార్ రిసార్ట్ సూపర్ ఉంది. అది జావో జల్దీ జావో కుమార్ రిసార్ట్. ఐ లవ్ లోనావాలా. అసలు ఏముంటుంది ఈ ప్లేస్ తెలియదు కానీ ఇంతవరకు. లోనావాలా లైనావాలా. యా క్యా శివాజీ చౌక్ రే. ఇది కూడా పూణేనా? ఇది లోనావాలా. ఇది కూడా మహారాష్ట్రకే వస్తుంది. ఈ నుంచి రైట్ చెప్పిండా? ఏమో స్ట్రైట్ అనుకుంటా. స్ట్రైట్ లేదు బాగా. స్ట్రైట్ లేకపోతే రైట్ ఏమో. రైట్ తీసుకో. సో టైం వచ్చేసి 9 అవుతుంది నైట్. భీమండికి వెళ్తున్నాం. చాలా దూరం ఉంది. డిమార్ట్ కాదు, భీవండికి వెళ్తున్నాం. సో సీట్ చేంజ్ చేసుకున్నాం. శిరీష అండ్ శేఖర్ ముంగటూరు, మేమందరం ఎన్నుకున్నాం. ఇక బండి ఇంకెన్ని కిలోమీటర్ పోవాలరా? ఇంకా 40? ఇంకా గంట కొట్టాలి. ఒకసారి మ్యాప్ ఆన్ చేసుకో. చలో ఓనిగా. ఆకలి అయితే బీభత్సంగా అవుతుంది. బయట తినొద్దు అన్నారు. నో అలా చెయ్యకు, మనసుంటే మార్గం ఉంటది. పవన్ కళ్యాణ్ పాటలు పెట్టరా. సో టైం వచ్చేసి 10:26 అవుతుంది. ఇప్పుడే మనం మహారాష్ట్ర భీవండికి వచ్చేసినాం. ఇగో అన్ననేమో ఇగో ఈ ఇల్లు. అన్న బైక్ మీద పోతుండు, అదే ఇల్లు. ఐ థింక్ ఇదే అనుకుంటా. సో ఇప్పుడే అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. అన్న నమస్తే. పడుకొని వచ్చింది. ఆల్రెడీ మా బ్లాగ్ నడుస్తూ ఉన్నట్టు. ఫ్రెష్ అప్ అయ్యా, చూస్తే బాగుంటుంది. ఇట్లా చేయించిరా?
మటన్ కర్రీ వండిపించిండు వద్దతో అన్న. చపాతీ చేయించిండు అన్న. సపరేట్ కర్రీ వండిపించిండు అన్న. మటన్ తినాడట, చికెన్ తినాడట, నాన్ వెజ్ తినాడట. నాన్ వెజ్ తినలేదు మాకోసం ఎంతగానం ఏ కష్టం లేదు. మన ఇష్టమైన వాళ్ళకి కష్టం ఉండదు అట్లా. ఇష్టమైన వాళ్ళకి అయితే కష్టం అనిపించదు. మీరు కూడా ఇష్టంగా తినాలి. ఇష్టంగానే తింటున్నాం అన్న. నైట్ అయితే మనం ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఏంటంటే ఎవరంటే మహారాష్ట్రలోని భీవండి. భీవండియా భీమండియా భీవండి. నేను భీమండి అని సేవ్ చేసుకున్నా. భీమండి అని గూగుల్లో కొడితే రాలేదు. అదే మళ్ళీ భీవండి అన్న లొకేషన్ పెడితే మళ్ళీ వచ్చినాము. భీవండి యాక్చువల్లీ పూణే నుంచి మనకి 4 hours పట్టింది. 2.5 3 hours పట్టింది అనుకుంటా. 3 గంటలు పట్టింది. యాక్చువల్లీ మనం పూణేలో ఉందాం అనుకున్నాం, కానీ అన్న ఇక చాలా సార్లు ఫోన్ చేసి అన్న రమ్మని చెప్తే ఇక్కడ వరకు వచ్చినాం. నిజంగా చాలా థ్యాంక్ యూ అన్న. అక్కడ వరకు వచ్చి కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకొని మన వీడియోస్ ఎప్పటి నుంచి మీకు చెప్పచ్చు? మేము 2 ఏళ్ళ అర్థమవుతుంది. 2 ఏళ్ళు అవుతుందా? 2 ఏళ్ళ చూస్తున్నాం. శిరీష పెళ్ళప్పటి నుంచి సార్. పెళ్లి చూసినాము. అమ్మాయి కూడా చూసినప్పుడు, అమ్మాయి కూడా చూసినప్పుడు 2 రోజులు అన్నది లేదు. అన్ని చూసినా అమ్మాయి అప్పుడు చూడలేదు, ఒక్కటే ఇడే చూడలేదు. అన్ని చూసినా చూడబుద్ది అది మా పిల్లలకి గుర్తుకొస్తున్నారు. అసలు ఎట్లా పరిచయం? ఫస్ట్ వీడియో చూసి నేను అట్నే వస్తున్నా. ఈమె ప్రెగ్నెంట్ ఉంటాయి కదా సప్న, ఈమె కడుపులు ఉన్నప్పుడు నువ్వు ఒక ఆమె ఆ ముసలమ్మ ఏమైతుంది మీకు తీసేసి చూడు చిన్నత్తమ్మ ఆ రోజు నుండి చూసిన అంటే షార్ట్ ఫిల్మ్ అయితే అప్పటి నుంచి మధ్యలో కొన్ని రోజులు చూడలేను, మళ్ళీ చూసుకుంటా పోయినాయి. అంటే సాయంత్రం 7 కాగానే ఎదురుతుంది. మీ ఇంటర్వ్యూ కూడా చూసినా. అన్ని చూసారా? ఇంటర్వ్యూ చూసినామా? ఇంటర్వ్యూ తీసుకున్నట్టు మొదల చాలా వస్తున్నాయి కానీ సెట్ అయితే ఇష్టం లేదు అంటే వంట చేసి చూడు, పోలే చేసి సంక్రాంతి అవి కూడా చూసి ఉగాది అంటే అప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్ ఉన్నప్పటి నుంచి బోర్ కొట్టదు అవుతుంది. ఏం కొట్టదు లేదు రోజు మంచి అనిపిస్తుంది. ఇంత పెద్ద ఇల్లు ఇవన్నీ మెయింటెనెన్స్ ఇబ్బంది కాదనుకోవడానికి అన్ని నీట్ చేయాలి. అన్న మంచిగా పొద్దున్న లేస్తాడు వెళ్ళిపోతాడు, మంచిగా రెడీ అవుతాడు, పూజ చేస్తాడు వెళ్ళిపోతాడు. ఇవన్నీ చక్కదిద్దుకొని ఇవన్నీ మంచిగా ఆ పని చాలా ఎక్కువ వాళ్ళు చేస్తారు, పొద్దుంతా చేస్తారు ఇంటికాడ. అయినా ఇల్లు ఎట్లుంది అట్లా ఉంటుంది. ఇక్కడ పిల్లలు లేరు కాబట్టి పిల్లలు ఉంటే అంతే. పిల్లలు ఇంకా డబుల్ వర్క్ అవుతుంది అప్పుడు. ఇప్పుడు పిల్లలు ఏడున్న సామాన్ నాన్న ఉందంటే పిల్లలు లేరు కాబట్టి, పిల్లలు ఉన్నారంటే అంతే. ఇల్లు మాత్రం చాలా మంచిగా కట్టిన, చాలా అంటే చాలా బాగుంది, మస్తు అనిపిస్తుంది. నీట్గా ఒకసారి చూసినా కదా, రాత్రి చూసినాగా ఇల్లు ఎంత బాగుంది. పూజకి అప్పుడు స్నానం చేయాలని చెప్పి చూపించలేము. ఇప్పుడు చూడు పూజ చేసి వచ్చింది అన్న. ఒకసారి పొట్టు పెట్టుకున్నాం సప్న. ఎంట్రన్స్ చూపి, ఈ నుంచి ఎంట్రన్స్ కదా, ఇది ఎంట్రన్స్. ఇది మొత్తం హాల్, ఇది హాల్ ఏరియా. అది టీవీ, అక్కడ టీవీ సెటప్. ఇది వచ్చేసి పూజ సెటప్. ఈ సెటప్ మస్తు కదా, డోర్ ఇది మొత్తం పూజ సెటప్ కదా. డోర్ ఇది నేను ఇదే పూజ అనుకున్నా, ఇదే ఫోటో అనుకున్నా, కానీ రైట్ సైడ్కి పెట్టింది అమ్మవారు ఎంత బాగున్నారు చూడు. అన్న వాళ్ళ పాప అంట. సో ఇప్పుడు లేట్, షీఈస్ నాట్ దేర్. ఇంకోటి ఏంటంటే ఈ పూజ గది చూసారు కదా,
ఏ ఇంట్లో అయితే తల్లిదండ్రులను పూజింపబడతారో ఆ ఇల్లు సుఖశాంతులతో ఉంటుంది. మేము నమ్మిన సిద్ధాంతం అది. నిజంగా అన్న కూడా నాకు అట్లే అనిపించింది. అమ్మ ఫోటో చూసిన తర్వాత మనం కూడా అమ్మ ఫోటో అట్లే పెట్టుకోవాలని నాకు అనిపిస్తుంది. రోజు ఇంకొకటి రోజు ఇంకొకటి ఇస్తాం. 2 టైంలో ఈ బండలు చూడు ఎంత నీట్గా ఉన్నాయి. మొత్తం వదిన కష్టం. ఇటు వచ్చేసి ఇది హాల్. ఇది చూడండి కిచెన్ మాత్రం మస్తు. ఇది వచ్చేసి కిచెన్ కదా. ఇవన్నీ ఇప్పటిదాకా మనకు కిచెన్ చాయ్ పెట్టేది టిఫిన్ అయిపోయినా అయినా ఇంత నీట్గా ఉంది. కిచెన్ ఏడా అట్నే ఉంటది. ఇది డైనింగ్ సెటప్. అంటే నైట్ మనం తిన్నది ఇక్కడనే. ఇది కిందికి వేస్తే డైనింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇది కామన్ వాష్రూమ్. ఇది కామన్ వాష్రూమ్. ఇది ఒక బెడ్రూమ్ ప్లస్ ఇది ఒక బెడ్రూమ్. చాలా నీట్గా ఉన్నాయి, చాలా ప్రశాంతంగా ఉన్నాయి. కాకపోతే కొంచెం హీట్ ఎక్కువ ఉంది. నైట్ లేదు మరి. ఇప్పుడు స్నానం చేసినాకనే అనిపిస్తుంది. నైట్ లేదు లేదు. బయటకు వచ్చే బరోవర్ వల్లే ఇక్కడ వారాలకి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. వారాలు ఒకసారి మంచిగా పడ్డాక బొట్టు బొట్టు పెట్టుకో. వదిన అన్న వాళ్ళు ఒక చిన్న గిఫ్ట్ ప్లాన్ చేసారు. మరి ఏంటి అది చూద్దాం. క్రియాన్స్ డ్రెస్ అనుకుంటా. రైట్ మొత్తం సర్ప్రైజ్ ఇస్తున్నాను. అవును కదా. నైట్ తమ్మినికి నాన్న తమ్మింది. అన్ని బరువు ఉన్నాయి. కాస్ట్లీ ఉంది అది. అదేగా ఇది చూడన్నా. రైట్ ఓకే. క్రియాన్స్ అవునా. ఇది చూడమ్మా. ఓకే అవునవును. అలాంటి లైవ్ లో వచ్చినాం చూడు మేము మధ్యాహ్నం ఒకసారి లైవ్ లో మీరు. అవునవును లైవ్ లో వచ్చినాం మేము ఇద్దరం లైవ్ లో. అవునా. ఓకే ఓకే. అది నెట్వర్క్ బరాబర్ రాలేదు. అవును నెట్వర్క్ ఇబ్బంది ఉంది. ఒకసారి పైన ఒకసారి కింద ఉన్నారు. అవునవును. చెల్లె కూడా ఉంది అప్పుడు. అవునవును. థ్యాంక్ యూ. లగేజ్ అంతా రెడీ చేసిరా? వెళ్దామా ఇక? వద్దునే. చాలా అంటే చాలా థ్యాంక్ యూ. అట్లేం లేదు. నాకు అంటే ఈ ఆశ్రమం కలిగించి మాకు బరువు అనుకోకుండా భోజనం ప్రిపేర్ చేసి ఇవన్నీ చేసినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ. సరేనా? బ్యాగ్ తీసుకురాపోయి మీరే రావాలి. ఇక మీరే ఒక 2-3 రోజులు టైం తీసుకొని రండి. కొమరవెల్లికి వచ్చినప్పుడు 3 రోజులు టైం తీసుకొని రండి. అనే అయ్యా ఓ మై గాడ్. రెడీ ఆరా? అబ్బా అయిపోయింది ఇక. ఇంకేమైనా ఉన్నాయా? అంతేనా? రైట్. ఇడిచిన బట్టలన్నీ పెట్టేసిరా? బ్రష్లు పేస్ట్లు వేడి వాటర్ కూడా పెట్టిరా? బా చాలా థ్యాంక్ యూ. అన్న ఫ్రిడ్జ్ ఎంత పడింది అది? 56. డబల్ డోర్. కింద పెద్ద మొత్తం ఓకే ఓకే. చాలా పెద్దగా ఉంది. రెడీ అయిపోయినాయిగా? రైట్ ఓకే. అన్న ఇంటికాడ చాలా ఉన్నాయి అన్న అవి. రైట్ బాయ్ మరి. సరేనా? రైట్ బాయ్. బాయ్ నాన్న. అమ్మో అన్న రైట్ అన్న. చాలా థ్యాంక్ యూ. చాలా అంటే చాలా థ్యాంక్ యూ. బాయ్ బాయ్ చెప్పినా. టీవీ నచ్చింది. టీవీ పెడతలేదు. బొమ్మలు జ్యోతి అడిగితే చెప్పు. జ్యోతి అంగట్లో అందరు అమ్మను